శమతకోపాఖ్యానంలో ఉన్నటువంటి సత్రాజిత్ నరేంద్రుడి యొక్క కుమార్తెగా ఉన్నటువంటి సత్యభామ ఆగర్భ శ్రీమంతురాలే. కానీ నిరాదరణ తట్టుకోలేనటువంటి అహం ఉంది ఆవిడలో. ఓకే. అందుకని నన్ను నిరాదరణ చేసావు కాబట్టి భర్తను కూడా కాలు దగ్గర కూర్చుని పొరపాటుని కాలు విదిలించింది ఆవిడ. కానీ దానికి ఆయన ఏం సమాధానం చెప్పాడు? నన్ను తాకి నీ కాలు ఏమన్నా ఇబ్బంది అయిందేమో, దానికి ఏమన్నా కాలుకి ఏమన్నా దెబ్బ తగిలిందేమో అని కాలు ముట్టుకునేటప్పటికి మనసు ద్రవించిపోయింది. అయ్యయ్యో నాథా పొరపాటు జరిగింది, నన్ను క్షమించండి అని చెప్పేసి వెంటనే ఆలింగనం చేసి ఏడ్చేసింది. తన అహంకారాన్ని వెంటనే కృష్ణుడు ఏ రకంగా నిర్మూలన చేశాడు? అందుకే దీని నుంచి వచ్చేటువంటి మంచి చెడు అనేటువంటిది బయటికి వెళ్ళిపోకుండా దీని ముడి కింద వేసేస్తారండి. ఈ 3 పాయలు ముడి కింద వేస్తారు. వీళ్ళకి గుడికి వెళ్ళే సమయం ఉండదు, ఇంకో సేవ చేసే సమయం ఉండదు, వ్రతాలు చేసే సమయం ఉండదు. మరి ఎవరికి దండం పెడతావు? నీ పూజ ఎలా జరుగుతుంది? అసలు దేవుడి గదిలోకి వెళ్ళే టైం కూడా ఉండదు ఒక్కోసారి. అవును. అందుకే ఒక పుష్పం ఎవరన్నా ఇస్తే ఇలా కళ్ళగద్దుకుని నాకు శాస్త్రాన్ని నుంచి నన్ను నడిపిస్తూ నాలో ఉన్నటువంటి దివ్యశక్తివి నువ్వు వేరే ఎవరో కాదు, నువ్వే ఆజ్ఞాచక్రానివి, ఇంత కళేబరానికి ఆజ్ఞ ఇచ్చేదానవే నువ్వు. కాబట్టి అమ్మా నీకు ఈ పుష్పం పెడుతున్నాను అని ఇక్కడ పెడతారు పుష్పం. ఎక్కడ? ఇక్కడ. ఎందుకని? ఇదే ఆజ్ఞాచక్రం కనుక. అందుకే అమ్మ ఆజ్ఞాచక్రాంతరాళస్థ, నీలో అమ్మవారు ఉంది, ఆవిడ ఆజ్ఞాచక్రంలో ఉంది. నీ శరీరాన్ని కదపమని చెప్పేది, నడవమని చెప్పేది, మాట్లాడమని చెప్పేది, ఇవన్నీ చెప్పేటువంటిది అమ్మవారే. ఈవిడ నుంచే శాసనం వస్తూ ఉంటుంది బుద్ధికి. ఆవిడ మనసుని ప్రేరణ చేయదు, బుద్ధిని ప్రేరణ చేస్తుంది. అందుకే కళ్ళు వెళ్ళిన చోట ప్రతి చోటకి బుద్ధి వెళుతుంది, మనసు వెళ్ళిపోతుంది. కళ్ళు చూసేయి, వెంటనే మనసుతో చెప్పేయి. మనసు పెద్ద మెదడుకి వెళ్ళింది, పెద్ద మెదడు నుంచి చిన్న మెదడుకు వచ్చింది, ఆజ్ఞాచక్రం చెప్పింది. ఎవరిని ప్రభావితం చేసింది? బుద్ధిని ప్రభావితం చేసింది. అది నీకు అవసరమా కాదా ఫస్ట్ తెలుసుకో. ఇప్పుడు ఒక 70 ఏళ్ళు ఉన్నటువంటి ముసలావిడ వడ్డాణం కావాలని ఏడవడం ఎలాంటి ఉపయోగం ఉంటుంది దానివల్ల? ఏ ఉపయోగం? ఆవిడ దుఃఖం తప్ప ఆనందం ఏమన్నా ఉంటుందా? అది కూడా బరువు అయిపోతుంది. మనవాళ్ళకి ఏకే సమానం పెట్టుకో, ఇంకా నాకు చాలా ఇబ్బందిగా ఉంది పెట్టుకుంటే తీసి ఇచ్చేస్తుంది. అంటే భగవంతుని ముందు అసలు ఏది కోరుకోవచ్చో ఏది కోరుకోకూడదో చెప్పేటువంటిది కూడా ఆజ్ఞాచక్రమే. అందుకని యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, ధ్యానం, తపస్సు వీటన్నిటి యొక్క ఆంతర్యం బుద్ధి వికాసం. మీలో డెవలప్ అవ్వాల్సినటువంటిది ఏమిటి అంటే మొట్టమొదట బుద్ధి వికాసం.